దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని యొక్క మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంతా ఆయన రెక్కల చాటున భద్రపరిచి ఈ ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. లేచి ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఈ దినాన్ని ప్రారంభించారు కదా. ప్రతిరోజు దేవునితో మన దినము ప్రారంభించబడినప్పుడు అది మనకి మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండగలుగుతుంది. రెండి పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 31వ అధ్యాయం 7వ వచనం. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడినై సంతోషించేదను. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తాను, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు అని కీర్తనకారుడు ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నాడు. నిజమే ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఎటువంటి బాధలో ఉన్నామో ఆయన దృష్టించినవాడు. ఆయన దృష్టి ఎప్పుడు కూడా మన మీద నిలిచి ఉంటుందండి. ఎప్పుడు కూడా ఆయన దృష్టిని మలిచేవాడు కాదండి. కనులారా రాత్రనక పగలనక ఎప్పుడు కూడా నీ మీద ఆయన దృష్టి నిలిపినవాడు. నీ ప్రాణబాధలన్నిటిని ఆయన కనిపెట్టినవాడు. కాబట్టి భయపడవద్దు, ధైర్యం కలిగి ప్రభు పాదాల చెంత ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు నీకు ఆనందాన్ని సంతోషాన్ని కలుగు చేస్తాడు. అందుకని అంటున్నాడు ఆయన, నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించేదను దేవా. నీ కృపను బట్టి, ఎందుకంటే నువ్వు దృష్టించి అయ్యా నా కష్టాలన్నింటిలో నన్ను విడిపించడానికి నీవు దృష్టి నా మీద ఉంచావు తండ్రి అని ఆనందభరితుడనై సంతోషించేదను అని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో అటువంటి విశ్వాసాన్ని మనము కూడా కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు ఎటువంటి శ్రమల గుండగానే వెళ్ళినా, బాధల గుండగా వెళ్ళినా, ఎటువంటి దుఃఖము గుండగా వెళ్ళినా వాటన్నిటిలోంచి దేవుడిని లేవనెత్తాడు. అటువంటి విశ్వాసాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. కృపాసత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడమైన మా దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకొని రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి. బిడ్డలు చేసిన వ్యవసాయంలను, చేతి పనులను, వ్యాపారములను, ఉద్యోగములు కూడా దీవించండి. దేవా, బలహీనగా ఉన్న వారందరినీ మీ రక్తం చేత కడగండి. మంచి ఆరోగ్యము, బలమును, శక్తిని వారికి దయచేయండి. వారికి ఉన్న ప్రతి సమస్యల నుండి వారిని విడిపించండి. నెమ్మది, క్షేమమును వారికి దయచేయండి. అయా, మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని కూడా దీవించండి. చదువుచున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని, కాపుదల దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డలకు వివాహాలు సిద్ధపరచండి. గర్భఫలాల కొరకు కన్నీళ్ళు కాల్చిన బిడ్డ గర్భఫలాలు దయచేయండి తండ్రి. దేవా, మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని కూడా దీవించండి. దేవా, మా గ్రామాల నుండి, మా ప్రాంతాల నుండి, ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రియబిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టార్జితం ప్రభా వారికిని, వారి బిడ్డలకును ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చండి. నీ నామాన్ని ప్రేమించి బిడ్డలు చేస్తున్న చక్కటి సత్కారములన్నింటిని బట్టి వారికి నిండైన ఆశీర్వాదాలు సమృద్ధిగా నీ బిడ్డలకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని, అల్పుడను అయోగ్యుడని ఎన్నికలేని నన్ను కూడా యోగ్యత లేనటువంటి మమ్మలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరు చేసిన మేలన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ చక్కటి సమయాన్ని మీకు అప్పగిస్తూ ప్రారంభిస్తూ ఉండగా మీరే దీవించి ఆస్వాదించి ఘనమైన కార్యాలు జరిగించి మహిమా ఘనత ప్రభావాలు పొందుదరని యేసునామములో ప్రార్థించి మీకు అప్పగిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్.